అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో అడవిలో చెలరేగిన కాల్చిచ్చు లాస్ ఏంజల్స్ నగరాన్ని కాల్చి బూడిద చేసింది. గత వారం రోజుల్లో కొన్ని వేల భవనాలు మంటల్లో కాలిపోయాయి. అయితే అక్కడ మంటలను అదుపు చేయడానికి హెలికాప్టర్ల నుంచి పింక్ కలర్ పౌడర్ కిందికి చల్లుతున్నట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ పౌడర్ని ఫోర్స్ చెక్ అని పిలుస్తారు. మంటలను అదుపు చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. పెరిమీటర్ అనే కంపెనీ 1963లో దీనిని కనిపెట్టింది. ఇది ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగిస్తున్న ఫైర్ రిటర్డెంట్ గా ఉంది. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్లలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఫోర్స్ చెక్ లో 80% వాటర్, 14% ఫెర్టిలైజర్ లాంటి సాల్ట్స్, 6% కలరింగ్ ఏజెంట్స్ ఉంటాయి. ఇది పింక్ కలర్ లో ఉన్నప్పటికీ ఎక్కువ కాలం సన్లైట్ కి ఎక్స్పోజ్ అయితే దాని కలర్ తగ్గిపోతుంది. అయితే కార్చిచ్చులను తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ పర్యావరణవేత్తలు దీన్ని ఉపయోగాన్ని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఆకాశం నుంచి కిందకి చల్లినప్పుడు ఇది జల వనరులను కలుషితం చేస్తుంది. అది అనేక ప్రమాదాలకు దారితీస్తుంది. దీనిని చల్లడం పైలట్లకు కూడా కష్టమైన పనే. ఎందుకంటే వాళ్ళు ముందుగా తక్కువ ఎత్తులో ఉన్న విమానాలను అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. అది చల్లుతున్నప్పుడు గాలిలో విజన్ కూడా సరిగ్గా ఉండదు. అంతేకాకుండా మంటలను అదుపు చేయడానికి ఉపయోగించిన ఈ ఫోర్స్ చెక్ ఇంటి పైకప్పులపై, రోడ్లపై, వాహనాలపై అలాగే ఉండిపోతుంది. దాన్ని వీలైనంత త్వరగా క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఎండిపోతే శుభ్రం చేయడం చాలా కష్టమవుతుంది.